ఈ ప్రేమ గురించి సంబంధించి చాలా సంగతులుగా మనం నేర్చుకోవడానికి ముందుకు వచ్చాము. కానీ సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి మరి ఖచ్చితంగా సంఘం ఒక అభివృద్ధి సరైన పరిస్థితి జరిగింది బట్టి కనుకొట్టాహ గమనించాహ దాన్ని బట్టి వాక్యంకి ప్రయోగించేసరి సంఘము సరిగా కొట్టినే ఇంకా నౌకితాలు అన్నే బలపరచబడినే ఇంకా అభివృద్ధి పొందడానికి ఛాన్స్ ఉన్నాయి మన్నే. కాబట్టి ప్రేమ గుణాలు ఒక 7 విషయాలు 40 విషయాలకి ప్రయత్నం కిత్తే సరే దాన్ని ఫుల్ స్టాప్ కీమాయి. ఇంకా నెక్స్ట్ ఈరోజు మరో ప్రేమ చాలా మంది ఈఎస్కాని ప్రేమించిన లేదా ఆబోయ ఎస్కాని ప్రేమించిన ఈ ప్రేమేదే పుంజానాయి ప్రేమ సరే మరి క్రైస్తవుడు చేసిన పుణ్యసి ఇది లోక ప్రేమ. ఈ లోక ప్రేమ ఇది సంవత్సరానికి ఒకసారి ఒక ప్రేమ జ్ఞాపకార్థంగా కూడిక లేదనుకుంటే ఉత్సాహము వాడు ఏర్పాటు కాకూడదు. క్రైస్తవుడు ప్రేమైన మరి పుంజాలకి ఇలాంటి ప్రేమ సంవత్సరానికి ఒక్కసారి జ్ఞాపకం కిత్తి. ఈ లోక ప్రేమ దేవుని ప్రేమ అనుదినం అనుదినం ప్రేమ కలిగి ప్రేమను చూపిస్తూ ప్రేమలో ఎదగాలి, ప్రేమలో మనం పెంచబడాలి. ఎందుకంటే మనము ప్రేమకు పుట్టినటువంటి పిల్లలం. మన తండ్రి ఎవరు? కృష్ణ చెప్పాడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన. మొదట ఆయన మమ్మల్ని ప్రేమించి ప్రేమ చూపించి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ ప్రేమ ఏంటో కుమారుని ద్వారా చూపించి వెళ్ళిపోయాడు. ఆ ప్రేమ ఏంటంటే చచ్చే ప్రేమ, ఎదుటి వాడిని చంపే ప్రేమ కాదు, అతని కోసం చచ్చే ప్రేమ. అది దేవుని ప్రేమ చతకిజోయి. కానీ ఈరోజు ప్రేమ దూరతోలే ప్రేమ ముసుగుతోలే చాలా మంది పాయసిని ఇన్ని మోసాలు ఇన్ని క్రూరత్వాలు ఇది కిరాతికరమైనటువంటి స్వభావము ఒక క్రియ మారు భూమి మీద చాలా మంది అంటే మరి మిస్సినాయి. చాలా మంది అమాయకుడు లేదా అమాయకురాలు హజహ సత్తే స్వచ్ఛమైన ప్రేమ పున్న అమాయకంగా హజహ వలత హరిలేకి ఖండిత గాని డబల్త గాని ఇని ఉరుత హజహ ఒలవాస్క హజహ బలి హాజీ గుండసీమ తరి ఆశరవేడ జరిగితే సంఘటన గుండసీమ ఆశరవేడ జరిగితే కదా ప్రేమగా హాట్ అవుతాయి. ಆ ಪ್ರೇಮ ಘಾಟ ಆತ ಮಿಸ್ಟಿಗೆ ಹೆಚ್ಚಿಗೆ ಏನಕ್ಕೆ ಆಗ್ತಾರೆ మా సత్యత కదా మా తోడ వేసి కదనా యేసుడే కుగితి నిత్తి నాతోలే మనసి నా కర్తవ్యం జనసి నా కరామన మన మంచి నమ్మిన రెండు హోడజిగా బాటికి ఆహినత్వంలో ఇది కర్తవ్యం మా మనవాడు ఏనాకి అనిసి ఇలా తన ఊహించాయి. కానీ ఎవరు అనుకున్న ప్లాన్ ప్రకారంగా మైనికి అందరికి. కాబట్టి మీరు అంబారా మీరు నమ్మదు చరాంతకి అమ్మాయిలు మోసపోతున్నారు, అబ్బాయిలు మోసపోతున్నారు, అందరు ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ కాదు, అందరు అలాగే మోసపోతున్నారు. తగ్గించాలి నేటి పోతా నేటి అమ్మితాడమ్మా మొత్తానికి సుమారు 50,000 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయి. కప్పడెక్కి నేను కూడా వరకు మత్తుస్తే కదా. మరి ఎచ్చక మోసం, ఎచ్చక ధన నష్టం, ఎచ్చక ఆర్థిక నష్టం. ఇది 3 లక్షలు మళ్ళా మరి ఇది ఎంత నష్టం, ఇది ఎంత మోసం కాదు. ఒక భర్తనేటి కుటుంబాలందరినీ మోసం, భర్తతో పాటు కుటుంబానంతా మోసం చేసిందా లేదా? లేదా ఎంతమంది భార్యలు భర్తలను మోసం చేయటం లేదు, భర్తలు ఎంతమందికి మోసం చేయటం లేదు. అబ్బాయి చేసుకుంటాడని అబ్బాయిని ప్రేమించింది, అబ్బాయి చేసుకోలేదు, వేరే అమ్మాయిని చేసుకున్నాడు, అందువల్ల 3 లక్షలు తీసుకుంది. మరి అంత మోసమే కదా. ఒకరి మీద మనసు పారేసుకుని మరొకరికి చేయడం అనేది ఇది మోసమే. కాబట్టి ఇది మోసాలకు చాలా జరగాల్సిన పరిస్థితులు మనం చూసినాయి. కానీ క్రైస్తవులలో జిక్లే ఈ మోసాలకు మనకి ఇలా ప్రేమ ముసుకులు ప్రేమ దూరతులు మా మెరీడత ఏంటి ప్రేమ గురించి మారుజుకి వేసి మారు ప్రేమించలాడి ఇలా ద్వేషించి నయుడు గురించి కుట్రపడి నయుడు గురించి లగ్గెజోలినాయి. ఇదేని ప్రేమ దుష్ట ప్రేమ కదా. ఇది ఎవడ అసలు భూమి పైన అమిసలాడగట్టాయి. ఇవన్నీ దుష్ట ప్రేమ, ఇవి లోక సంబంధమైన ప్రేమలు ఇవి. కాబట్టి ఈ ప్రేమ సరైన గడక మారు సినికి నాయకి ప్రేమ సరైనకి నేను ఒక మాట కృష్ణ జతలేకి ఒక ఉదాహరణ అనుభవిస్తాను. ప్రేమ సరి ఇద్దరి అరికొకరి పోదకి ఒకసారి ప్రేమించి అయినప్పుడు పోద ఇష్టం తీకొకసి తీర్చినేసి ఒకరి ఇష్టమి పోద తీర్చినే.
ఇలా రోగిష్టాలు రోజు ఇప్పుడు ఎవరి కోరికలు తీర్చిపట్టినాయే ప్రేమ. ప్రేమకే ఆయది నీ అవసరం నీ తీర్చబడిన, నీ అవసరం తీరినాయే నీకు ఆనందం ప్రేమ. కాబట్టి బైబిల్ గ్రంథంలో మరో ప్రేమ గురించి మరి నేర్చుకోండి. ఈ లోకంలో చాలా మంది ప్రేమించిని దినముగా ఈరోజు డిక్లేర్ కిత్తని, కానీ క్రైస్తవుడు ఎప్పటికీ మాపుడు తన ప్రభునందు ప్రభులో ప్రేమికులం. ఈ ప్రేమ ఈ మాట మారు మొదట సినికిన మారు ప్రేమ సరైనයි. మొదటి యోహాను సువార్త తొందరగా రెచ్చు బైబిల్ గ్రంథం కొంచెం సహాయం కీయదు. తొందరగా కొన్ని మాటలు ప్రయత్నం మారకింది. మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ మాట. ఇదే మారో మాట సినికినం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే మనం గైకోవటమే దేవుని ప్రేమించుట. దేవుణ్ణి కన్న తండ్రిని మనం ప్రేమించటం. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, అలా పాటించటం, అలా ప్రవర్తించటం, అలా జీవించడం, ఇలా బ్రతికినై, ఇలా తాకినై, ఇలా మన్నయ్యే ప్రేమ. సరైన ఇలా మన్నయ్యే ప్రేమ. సరైన విషదు మహాపూర్ ఏనైనా అంది మమ్మ విషయానికి ఏ ప్రకారంగా మారో వెంజహ పుంజహ ఏ ప్రకారంగా బ్రతికినై, ఏ తాకినై, ఏ మన్నయ్యే ప్రేమ. ఇది ఏ మహాపురు ప్రేమించినాయి. మహాపురు ఏనా ప్రేమించింది, మహాపురు మరో ఏనా ప్రేమించినాయి, మరో మహాపురు ఏనా ప్రేమించినాయికి మహాపురు ఏనాచి తని మిర్కమస్కాని ఏనాచి జిందనస్కి ఏ కథని బట్టి మరో వెంజహ పొచ్చి తర్వాత ఏ ప్రకారంగా మరో తాకినాయి, ఏ తాకినా మరో బ్రతికినాయి ప్రేమ. ఇది మా తండ్రి మరో ప్రేమించింది ప్రేమ. మా తండ్రి మాను ఆమె ప్రేమించి మంచి రుచువేనాయి మా తండ్రి కథ వెసింజని ప్రకారంగా మారు మన్నయ్యే తిన్నాయి బ్రతికినయ్యే ప్రేమ. ఇది ప్రేమ. మరి ప్రేమించి వాహిని డొకరాజుకి ఒకరి ప్రేమించి వాహిని అది కొక్కరి పౌదే కొక్కసే ఎవరికి ఇష్టం తీరోసి తీర్చుకోటి ఏ పోదకత్త కుక్కసి వెన్నేసి కుక్కడకత్త పోదజికే వెన్నే ప్రేమికులు నిసారికి అంబాసి అమరకత్త అతిక్రమించోది, తృణీకరించోది, కాదు తిన్నోది, మంచి చెడొచ్చు ఏదైనా ఇష్టం పోద ఇష్టం కుక్కసి తీర్చి తీయింది, కుక్కడ ఇష్టము పోద తీర్చి తీయింది. ఇది ప్రేమ బంధం. ఇది ఎలాగే ఈ ప్రేమ మనకి అర్థమైతే సంచి ప్రేమైనకి మరో మనకి అర్థమైన సంచి మరో ఏనా ప్రేమించినకి ఇది అసలు మనకి అర్థమైంది. ఇది ఏనా అర్థమైన మహాపురు మగే ఒక్కొక్క మాట మా తాకిని తాకపోతే మన తీరితి వెసతి ప్రకారంగా మారేలా తాకినాయి ఇలా మన్నాయి వెంజా తాకగట్టాయి ప్రేమ కానీ ద్వేషం కానీ వెంజా ప్రకారంగా మారు తాకి సరేలా బ్రతికి సరేలా అమర్చరికి ఏది ప్రేమ, ఏది మాకు ప్రేమించినాయి మాట తొయ్య అన్న ఈ మాట ప్రకారంగా నేను పల్లించినాయి ప్రేమ. ఇక నెక్స్ట్ మాట మరలా ఆరో మాట మరు సినికినావు ఏదో నోకితే ఆరో మాట సినికినావు. అంతేనా? మొదటి యోహాను సువార్తలోనే మరో మాట సినికిన 4:21 మరో సినికిన మహాపురు మన ప్రేమించినయి ఏనై మహాపురు వెసింజని లేకి ఇలా తాకినయి ఏ మహాపురు ప్రేమించినయి మరి పుచ్చాయి. మహాపురు నేను నన్ను ప్రేమించినాయి కదా, నేను నన్ను ప్రేమించి వాళ్ళ ఒరమాట వెసింజనేసి ఎంబే మహాపురు నిజంగా మారో ప్రేమించినకి ఇది తేట పడినే సిరికిలో 4:21 దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా అది ఏమంటున్నాడు, తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొందుచున్నాము. మనం పొందుకున్నామంటే ఈ ఆజ్ఞలను ఎవరి వలన పొందుకున్నాం? ఆయన చెప్పబట్టే ఆయన వలనే ఈ ఆజ్ఞను కూడా మనం పొందుకున్నాం.
పొందుకున్న తర్వాత మనం తృణీకరిస్తే మరి పొందుకునేది తర్వాత మరి వచ్చి తర్వాత మారు ఏదని కుత్తూస్తారు కుస్తూస్తారు మహాపురు ప్రేమించిన తానాయికి మహాపురు కథ వినయ్ ఏ మహాపురు ప్రేమించినాయి మహాపురు విషయాన్ని ప్రకారంగా మరి తాకినాయి బ్రతికినాయి ఏ ప్రేమ ఇది ఇచ్చేసి మరి దేవుని ప్రేమించినాయి కదా మారు దేవుని ప్రేమించినాయి మహాపురు కథ విన్నాయి మహాపురు ప్రేమించిన అయినప్పుడు నిజంగా నేను నాను మహాపురు ప్రేమించి మహాపురు కథ నేను వెంచి నేను మహాపురు కథ వెంచాయన తాకినాయి మన్నాయి మహాపురు ప్రేమించినాయి మరి మహాపురు కథ ఏనాయి మహాపురు కథ ఏనాయి అయినాయి ఆజ్ఞ అయినాయి మాట అయినాయి వాక్యమైనాయి నేను చదువు కృష్ణ ఇప్పుడు మరలా చదువు మహాపురు దేవుని ఆజ్ఞ అయినాయి దేవుని ప్రేమించువాడు మహాపురు ప్రేమించినసి తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. తని దాదా ఇచ్చివా తన బోవా ఇచ్చివా తన నాన్న ఇచ్చివా తన బోపు ఇచ్చివా జీవనం నిసుకే ప్రేమించి నిసుకే అర్థమైతే మహాపురు నిజంగా నిన్ను ప్రేమించి నిన్ను మహాపురు కథ నిన్ను వెంచి నిన్ను మహాపురు కథ నిన్ను వచ్చి ఏ మహాపురు ఏ నిన్ను ప్రేమించినది ఏ మహాపురు నిజంగా నేను ప్రేమించి మహాపురు వేసిన మాట నేను పాటించింది అమ్ని మాట పాటించము జోనేసి అమ్ని వాక్యము తను జోలి చేసి అమ్మాయి ఆజ్ఞ అయిన అమ్మాయి ఈ చెప్పుడు ఇది భవిష్య ఆజ్ఞ అయిన ఇచ్చికి ఎలా చేసేమా మహాపురు ప్రేమించినసి తని దాదావా తని బోవా ఇచ్చివా జీవనంలో ప్రేమించినసి ఇది ప్రేమ తన దాదా బొమ్మ గోయిత మెడతోసి మహాపురు ప్రేమించిన తన నానస్కాడి గోపిస్కాడి తన దాదా బోవాణి జీవనో అగటసి ద్వేషభావము దుష్ట స్వభావము కలిగితసి సతకి జోయి కర్మ మెహ అగటసి మూగు ప్రహాసినికి అగటసి ఏవసి సర్ పడ అగటసి ఈ వసి మహాపురు ప్రేమించినసి కింద మాట చదవము ఒకసారి చదవదు ప్రేమ సరే నిజంగా మన మహాపురు ప్రేమించినకి అదే 21లోనే కింద మాట్లాడాలి చదువు అక్కడి నుంచి కింద ఐదో అధ్యాయం వచ్చింది 4 వచ్చి 21 మొత్తం అని చదివేసాం పైన 16 నుంచి ఉన్నాయి 16 నుంచి ఉన్నాయి ఇప్పుడు ఒక మాట ఇంకా ముందు కన్నా 2వ అధ్యాయం 2వ యోహాను సువార్తకి మన సిలికిన ఒకసారి మొదటి 6వ సిలికిన 2వ యోహాను సువార్త మొదటి అధ్యాయం 6వ మాట మన ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ మారో మహాపురు అయినా जो व्यवस्था सीखी राची की दो सीखी आज्ञा ये आर्डर ये మాటల ప్రకారంగా మారో తాకినాయి బతికినాయి మనాయి ప్రేమ ప్రేమ సరే నడుస్తదు ప్రేమ సరే అర్థమేనాయి మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగా మహాపురు వేసింజని కథానేకి మరి తాకినాయి और జోకుడి లేకి మరి బతికినాయి మనాయి जीवनों नहीं सरी प्रेम सरी यदि जीवनों नहीं सरी ए नहीं जीवनों नहीं अमर जीवनों नहीं जी निन्नु वाले పొరుగు వారిని ప్రేమించినది ఆజ్ఞ సతకి జోయి ఇది మహాపురు ఆజ్ఞ సరేనై మహాపురు వాక్యము మహాపురు కథయ మహాపురు జోకుడి మా గురించి వసింజని బుద్ధి కథ ఏ బుద్ధి కథ ప్రకారంగా నేను బుద్ధిగా తాకినాయి బ్రతికినాయి నేను మహాపురు ప్రేమించిన ఏది ఏ మహాపురు జీవనం ఉన్నాయి మహాపురు జీవనోహిమైనంత కారణం ఇది మహాపురు మొదట జీవనం ఎత్తి ఏ జీవనోయ నై ఏ జీవనోయ అన ఏనైకి మహాపురు వర్ణ మారో ఈ ఆజ్ఞకి మా పొందుపడుతున్నాయి కాబట్టి నేను జీవనం నీ దాదాని నీ బోవాణి నీ నమస్కారం నీ ఓపిస్కారం నీ జీవనం ఇదనిసి ఇది నన్న జీవనం నన్న ప్రేమించనాయి కాబట్టి ఇది మా మాట తెలిసి మా చదివిన కృష్ణ ఇదమ్మా మన ఆయన ఆజ్ఞ ప్రకారం నడిస్తే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకున్న వలనను అనునదియే ఆ ఆజ్ఞ ఆజ్ఞ ప్రేమలో మీరు నడుచుకోవాలి అనేదే ఆజ్ఞ దేవుని మాట
महापुर जोकुड़ नहीं महापुर कथे नहीं आज्ञा महापुर एनाची वाक्य मध्य जोलाते सिकी ए प्रकार थाकी नहीं ब्रतिकी नहीं ए आज्ञा ఏనయా ఏ ప్రేమ ఏ ప్రేమ ఏనయా ఏ ఇది నా కథ నా జోకుడి నా వాక్యము ఇది ప్రేమ ఏనయా అన్నమాట ఆజ్ఞ మరలా ఏనై తిప్పి మప్పి మనుషునికి సరి ప్రేమ ఏనయా ఏది మహాపురు కథ ప్రేమే ఎప్పుడు జీవనైనా సే గాని ఎప్పుడు అమ్మ కీడు విషయంలో మహాపురు శోధించిన కాబట్టి ఇంకా మనుషునికినో మాట మనుషునికినో ఒకసారి మంచి మాట మనుషునికి ప్రయత్నంకినో శనికి అవసరం లే కానీ ఇంకా ఒక్క మాట వినేసి మహాపురు నిజంగా నేను ప్రేమించి నేను నీ సహోదరు నేను ప్రేమించింది నీ సహోదరుని కంటికి కనపడి నేను ఈ సహోదరుడు నేను ప్రేమించి కాబట్టి నేను నా అసలు చోసాగటి మహాపురు ఏనికి ప్రేమించింది దేవుడు ఏనికి ప్రేమించింది నాయనకి నేను ప్రేమించది నువ్వు అబద్ధి కూడొద్దు ఈ మాటలకి సందర్భాలు కానీ మేమన్నాయి మొదటి యోహాను సువార్తనే కాబట్టి ఈ ప్రేమ అయినంత కలగామన్నాయి సహోదరుని నేను ప్రేమించమని చెప్పి కదా మరి ఏనంతకి ప్రేమ కలగామన్నాయి ప్రేమ ఈ జీవు నోనైనాయి హానికి జీవు నూనె తప్ప హానికి కీడుకి ప్రేమ పొరుగు వాణిని కీడు చెయ్యదు 13:10 రోమపత్రికత ప్రేమ పొరుగు వాణిని ఏం చేయదు కీడు చేయదు కీడుకి మేలుకినే తప్ప కీడుకి కాబట్టి మీరు ప్రేమ కలగా మంచు కాబట్టి మీరు ప్రేమకి పొందకూడదు వెంటాడదు ఇది అన్నిటికంటే శ్రేష్టమైనత అన్నిటికంటే ప్రాముఖ్యమైనత అన్నిటికంటే ఉన్నతమైనత ప్రేమే ఎలాంటి మించితాయి బైబిల్ గ్రంథంలో ఏనై గొప్పత ఇల్లేదు ఎలా నిన్ను వల్ల నీ పొరుగు వాణిని నేను ఎందుకు జీవనం కొట్టించి ఎలా ఎదుటి వాణి నేను జీవనం సర్గం అయ్యే ధర్మశాస్త్రంతి బైబిల్ గ్రంథంతి నేను నెరవేర్చినాయి మా కథలు నెరవేర్చినాయి ఏమైనా ఆజ్ఞాకాలు నెరవేర్చినాయి ఏది నీ మనిషి కింద మాటలు కాడేమా ఇన్ని కాబట్టి నేనేనికి మా వాక్యంతో నెరవేర్చింది నా నేనికి నెరవేర్చి మాకి మరో పుచ్చింది కాబట్టి ఎప్పుడు ప్రేమ కలగ ఎదుటి వారి మీద ఈ లోకము ప్రేమ ఎదుటి వారిని ద్వేషించింది కానీ దేవుని ప్రేమ ఎదుటి వారిని ప్రేమించింది ప్రేమ చూపించింది ఈ లోకము పోదాన్ని ప్రేమించకపోతే ఒక్కొక్కని పోదా ప్రేమించకపోవచ్చు ఇది ప్రేమ జానకూడదు చివరికి ఆగితే కానీ ఏది ప్రేమల్లో చాలా రకాలు చాలా రకాలు 5 రకాల 10 రకాలు ఎన్నో రకాలు ఒక వస్తువుకి గాలి ఫ్యాన్ ఒక రకంగా ప్రేమించినాయి వస్తువుతో ఒక రకంగా ప్రేమించినాయి మిరక మస్కడ ఒక రకంగా ప్రేమించినాయి తల్లిచందితి ఒక రకంగా మరి జీవనం ఉన్నాయి డొక్రిని ఒక రకంగా డొక్రా ఒక రకంగా చాలా రకాల ప్రేమలు ఉన్నాయి మా సోదరులు కానీ మరో రకంగా ప్రేమించినాయి స్నేహితులు కానీ ఒక రకంగా ప్రేమించినాయి ఇలా ప్రేమ చాలా రకాలుగా ప్రేమ మన్నే ఒకే రకంగా ప్రేమ ఇల్లే కాబట్టి మారో పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలగ మారో ఏకపట్టం ఇలాగటి ప్రేమగా ప్రేమపూర్వకంగా ఎదుటివాడిని ప్రేమ చూపించినకి మనం వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మాట ఒక మాట మంచి మాట ఇవ మారో వెన్న ఇవ పున్నాయి ఒకసారి సినికిద్దు ఇవ విస్తారం తీసుకొస్తాయి ఒక 2 మాటల విషయం మాత్రం తీసుకొస్తాయి యోహాను సువార్త సినికినో 14 అధ్యాయం 23 24 ఒక మాట సినికినో ప్రేమ సరైనයි మహాపురు కథ వెంజా ఇలా తాకినాయి ఇలా ఏమన్నా ఇలా బ్రతికినాయి ప్రేమ అని చెప్పొచ్చాయి మహాపురు ఏనికి ప్రేమించినాయి చోంజా ఒకటి మహాపురు మరి ఏనికి ప్రేమించినాయి మరి చోంజా తీసా మరి ప్రేమించినాయి ఇచ్చి ఎలా నీ సహోదరుడు నిన్ను ప్రేమించినాయి మహాపురు ప్రేమించినాయి ఏది నా ఆజ్ఞ ఇచ్చేసి ఏ ఆజ్ఞ ఏది ప్రేమ మిస్త్రికి యోహాను సువార్త 14 అధ్యాయం 23 24 వచనాలు కాని ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ప్రేమించతి వాడు నా మాట గైకొనును నా మాట పాటించిన వెన్నసి అప్పుడు నా తండ్రి వారిని నా సంచి ఏమన్నా ప్రేమించును జీవనోనేసి అబ్బా ఎచ్చి మాట ఇది ಏನದಕ್ಕೆ ಈ ಮಾಟ ಇಂಜಿನಿಸಿ ಇದು ಅಮರ ಮಾಟಲಕ್ಕೆ ಏನಿಸಿ
మరలా చదువు కృష్ణ ఏం కథ ఇది యేసు యేసుని చిన్నిసి ఒకడు నన్ను ప్రేమించిన रोसी ना जीवन यति వాడు నా మాట ఏ వసి నాను అమని కథ చన నింజిమైకి ఏ కథతి వెన్నసి జాలా బ్రతికినిసి అప్పుడు అంబాసి ఇలా వెంజాల బ్రతికి ఇలా తాకి మనిషికి నా తండ్రి వాణ్ణి ప్రేమించు ఏవడ మాత్రమే నా సంజీవన జీవనోనిసి వాక్యం వచ్చింది కింద మాటల 24 మేము వాని వద్దకు వచ్చి ఏమన్నా జీవనోనయేదా బాంబు ఏమంటాడా వాహ వాని వద్ద నివాసం చేదుము మాకు బసకిందమి నన్ను ప్రేమింపని ನನ್ನ ಜೀವನಯ ಗಟಿ వాడు నా మాటలు కైకొనడు ನನ್ನ జీవనయ గటసి నా కత్తాని వెనోసి గాని ನನ್ನ జీవనయసి మాత్రం నా కత్తాని వెనేసి మీరు వినుచున్న మీరు ఇచ్చే వరకు నన్ను వేస్తే కదా బోధ ఇచ్చే వరకు వేస్తే కదా ఏ కత్తయ్య నా మాట కాదు నా కత్తయ్య నన్ను పంపిన తండ్రి ನನ್ನ ಪದ್ಧತಿ ಚಂಜಿನ ಸರೋಸು ಮನಸ್ಸಿ ಏವನ ಕತ್ತ ಏನಿ ಜೀನಿಸಿ కాబట్టి ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಾ ಕತ್ತಾನಿ ಇವಂಜಲ ತಾಕೀತಸಿ ಜನಕೋ ಇಲ್ಲ ಬ್ರತಿಕಿತ ಜನಕೋ ఏమన్నా నచ్చండి జీవనోనిసి ఏనాదకిచ్చేసి ఏ కథ ఏమన్నా ఏ కాబట్టి ఏమన్నా కథ విచ్చినకే కాబట్టి ఇలా విజయ తాకితి ఏమన్నా జీవనోనిసి జీవనో హ్యాపీ హోసి మరలేమంటాను బస కిందేసి బస కొట్టినేసి ఇచ్చేది బంధం మనే ప్రేమ బంధం మాపుడు ప్రేమ బంధం ఈరోజు ప్రేమికుల దినోత్సవం ఈ రోజు మాత్రమే కూడుకుంటున్నది కానీ దేవుడు అనుదినం అనుక్షణం నీతోలే అనుబంధం అన్ని సహవాసం కీయాలకి నీతోలే రెచ్చవారేసుకే ఎప్పుడు ఎప్పుడు ఈ దేవునితో అనుబంధం ఎప్పుడుతో ప్రేమ ఎప్పుడు ఈరోజు ప్రేమికుల దినోత్సవం ఎప్పుడు దేవుని ప్రేమ దినోత్సవం ఎప్పుడు అనుబంధం సంధి కుదిరినేచి ఎప్పుడు కుదిరినే అంబాసిచ్చి మాపురు కత్త వెంజ ఇలా తాకినిసి ఇలా బ్రతికినిసికి ఏమన్నా జీవన ఆఫీస్ పోపి మాపురు జీవన నోతేసిన జోబ్ది వారినేసి ఏమంటారు ఇలా కాను ఉడయాదంతకి వారినేసి ఎప్పుడు ఉడయానేసి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి దేవుని ప్రేమ అనుభవి ఇక నెక్స్ట్ చివరి మాట అప్పిస్తాయి చివరి మాట ఒకసారి యేసు స్వామి అపోస్తలుడు అన్నటువంటి పేతురుతో లేజీలో సందర్భం మార్చునికి ప్రేమ సరైన మార్చునికి నాకి 21 యోహాను సువార్త తొందరగా కంటిన్యూగా చదవతూ 21 ನಾನು ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ನನಗೆ ನಾನು తొందరగా విడిచిపెట్టాలి ప్రయత్నం 21 14-18 వరకు మన ప్రయత్నం కింద మన ఆలోచన కింద ప్రేమ సరైన యేసు మృతులలో నుండి లేచిన తర్వాత మా బలజనత కోసం వెడలిగిది జెచో శిష్యులకు గతలే ప్రత్యక్షమై చోంజాత్తేసి ఇది మూడవసారి ఇది చోంజాత్తాయి ఏవతాడ చోంజాత్తాయి ఒకటోసారి రెండవసారి ఇది మూడవసారి వారు భోజనం చేసిన తర్వాత అపోస్తలుగా భోజనంకి తర్వాత యేసు సీమోను పేతురును చూచి సీమోను ఇవరు కదా లీడర్గా సీమోను పేతురు ఇవరు కదా లీడర్గా ఈ సీమోను ఈ పేతురు ఈ మెస్సహ యోహాను కుమారుడు అయిన యోహాను మీరే తత్తి యోహాను సీమోను వీరికంటే ఈ మండ్రి కదా శిష్యులుగా మండ్రి కదా ఈ వరకే ఈ 11 మందికి నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా ఎక్కువగా జీవనోహించదికి అని అడగగా అతడు పేతురు గారు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని జీవనోహించాయి నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు అంటే యేసు నా గొర్రె పిల్లలను మేపుమని తెలుసా నన్ను జీవనోహించాయి నన్ను ప్రేమించాలి ఎలా చేసి నేను అప్పగించేసి అతి నా గొర్రె నేను మరి జీవనోహిమ ఇచ్చి ఎవరికత్త వచ్చింది కదా మాకు యేసు ప్రభు జీవనోహిమ ఇచ్చి అర్థమైనాయి యేసు ప్రభు ప్రేమించిన అర్థమైనాయి ఎవరి కోరిక తీర్చినాయి కదా ప్రేమ అతి ఇదిగో నా మనసు నా కోరిక ఏమన్నా ఏనాయిచి అతి నా గొర్రె నేను బాధ్యత అప్పగించేటప్పుడు పోత ప్రేమాక అనేది దేనికి మాపు జీవనోనయాన్ని యేసు ప్రభు गोरी में तीन दे एना की मुझे एदन की तीन दे एना कोरी की तीन एना अवसर पे मर तीन तीन दे
ఇలా ప్రేమించిన లెక్క ఈరోజు సహోదరులు గదికే మండ్రి కదా లేదా తోడే మంచిదికే మండ్రి కదా తోడయ్య ఈ తోడయ్య యోసి ఏనా ఇచ్చివా ఈ తోడేసి వచ్చింది ఈ తోడేసి ఏనా ఇచ్చివా ఈ తోడేసి వచ్చింది ఏనా అడ్జస్ట్మెంట్ అవి అంటే నాకు విడిపి అనేది వస్తానా ఏ చెడు మనడు ఎచ్చగైన తనకి కూలుగా విడిపి అంటే కూలుగా నాజికి కుటుంబముగా ఏవతానా అయినజికి మంచిగా సంభాషణ జరిగింది ఈయన కథ యోసి వెన్నేసి ఈయన కథ యోసి వెన్నేసి ఒకవేళ తన జిజికి ఇష్టపడిన తర్వాత ఈ తోడ చేసి ఖచ్చితంగా తీరుతుంది వాళ్ళకి ఆనందం ఇలా ఆనందం కోసం ఇది నగైతే తెలుసు కానీ తప్పే వచ్చు కొట్టిందే కిట్టిందే ఎట్టేవానికి మన సాయపడింది తోడేసి సార్ అర్థమైనా జీవనంలో సార్ అర్థమైనాయి ఇదే అనమాట రోడ్డు కోరిక తీర్చినాయి స్నేహం మన ప్రేమ కాబట్టి ఓడైనా జీనిసి ఓడే ఇది మొదటి ఆయన ఓడే యేసు ప్రభు యోహాను కుమారుడు అయిన సీమోను యోహాను మీరే తాతి సీమోను నన్ను ప్రేమించుచున్నావా జీవనోహి జదికి అని రెండవసారి అతని అడగగా అడిగితే రెండవసారి అతడు నెక్స్ట్ అవును ప్రభువా సీమోను జిన్సి ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని జీవనోహించాయి నీవే ఎరుగుతూ అని ఆయన చెప్పాను ఆల్రెడీ జాడ కదయ్యా నీకే జాడ కదా నీకే తెలుసు కదా అని జీవిస్తు ఆయన ఎస్ ప్రభు నా గొర్రెలను కాయమని చెప్పాను నా గొర్రెని అత్తి సీమోను నిన్న జీవనం చేది కదా నిన్న ప్రేమించేది కదా ఇచ్చి నన్ను ప్రేమించేవాడు నా మాట గైకొను కదా పాటిస్తాడు కదా చేస్తాడు కదా అది నేను నా జీవనం చేతి సీమోను ప్రభు జీవనోహించాడు ನನ್ನ ಜೀವ ನೋಹಿಂಜ ಈ ಸಂಗತಿ ನಿನಗೆ ಆಲ್ರೆಡಿ ನಿನಗೆ ಜಾಣಗದ ಅತ್ತಿ ನಾನು ಮಾಟ ವೇಸ್ತಾಯಿ ಏನೈ ಪ್ರಭುವ ಅತ್ತಿ ನಾಗೋರಿನಿ ನೀನು ಮೇ ఆజ్ఞ మాట ఏ మాటతి వచ్చిందే యేసు ప్రభు ప్రేమిస్తే లెక్క పాటించాతి మాకు ప్రేమిస్తే ఎనికాకానే ప్రేమ సరైన ఎవరి కోరిక తీర్చినాయే ప్రేమ మీనేని కోరిక తీర్చినాయే ప్రేమ తల్లిని కోరిక తీర్చినాయే ప్రేమ మీరేని కోరిక మంగ కోరిక తీర్చినాయే తల్లి ప్రేమ పుంజేనాయి కదా హక్కితో వేస్తున్న మంచి ఏని పట్టే ఆనని తను ఏనా అతికి దోహలే గాని హక్కి వేసుకి మీరక మాస్టర్ కోసం తీర్చాలకి ఎచ్చగా తాపత్రయ పడినకి మగ జాన ఈ విషయంలో చాలా విషయాలు వివరించాం టైం ఇల్లే కాబట్టి ఇంకా నెక్స్ట్ మూడవసారి యేసు ప్రభు యోహాను కుమారుడు అయిన సీమోను యోహాను మీరే తత్తి పేతురు నన్ను ప్రేమించుచున్నావా నన్ను ప్రేమించి జీవనం జదికి అని అతనిని అడిగాను ఓడించలే నన్ను ప్రేమించుచున్నావా అని అని అడుగగా మూడోసారి తన్ను అడిగినందుకు దీని దెబ్బ పేతురు గారు యేసు ప్రభు అడగలే పేతురు వ్యసనపడి చాలా బాధపడాల్సి చాలా విసిగిపోయాల్సి బాధపడాల్సి ప్రభుత్వలే ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడు ಬರ್ರೆ ಸೃಷ್ಟಿತ ಮನನ್ನೇ ಪ್ರತಿ ಅಣು ಅಣುತ್ರಿ ಪುಚ್ಚತಿ ನಿನಗೆ ಏನ ಈ ಮರುಗಾತ ಏನ ಇಲ್ಲೇ ಗದ ಏನ ಪಿಡಿಕ ಏನ ಇಲ್ಲೇ ಗದ ಅన్ని తేటగా బనే కదా అన్ని తెలుసు కదా ఏన ఎడుగత ఏన పిడిగత నింగే ఎచ్చగనెత్తి నింగే నీ యథార్థవంతుడుతి సమస్తం ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయన నింగే జాడ కదా ఇచ్చేసి ప్రభుత్వం ఇచ్చేసి ఇంకనే మరలా యేసు నా గొర్రెలను మెప్పు అయితే నా గొర్రెని నేను ఇచ్చేసి ఇచ్చి బాధ్యత అప్పగించి నన్న జీవనం ఎత్తి ఎవరికి మన బాధ్యత బరువు ఎవరి మీద మొప్పబడి ఏ మొప్పబడితే బరువు బాధ్యతల కాడ మారు డెక్క హమారో తాకినయ్యే నడిపించినయ్యే జరిగించినయ్యే అంబరి బరువు డెక్కానాయికి ఏవడ మన జీవనోతి లెక్క ప్రేమ సరి ఆజ్ఞ సరి అర్థమైతే నన్ను ప్రేమిస్తే మీరు నా మాట వింటారు నన్ను ప్రేమించిన వాడు నా మాట వినడేమో గాని త్రోసివేసేస్తాడేమో గాని ఒకళ్ళు మెడసితే మెడతో సమయం కానీ నా జీవన నర్సి మాత్రం నాకు ఖచ్చితంగా వినేసి పేతురు నిన్న నా జీవనం జదికి ప్రభు నా జీవనం జాయి అతి సత్యకి సత్య అతి నా కొత్త వేస్తా విజదికి సరే వేస్తా అతి నా గొర్రెని నేను మే ఏది
తన బరువు బాధ్యతలకు ఎవరి మీద మోపినాయిచి ಹೆಚ್ಚಕ నమ్మకం మచ్చిందే కదా మోపినాయి ಹೆಚ್ಚక ప్రేమించాతి ಹೆಚ್ಚక జీవనం ఆతి ఎవరికైనా ప్రేమించినాయి కాబట్టి ప్రేమ సరి ఎవరి అవసరం ఎవరి కోరిక ఎవరి ఆలోచన కానీ మాకు తీర్చినాయి ప్రేమ ఏ ప్రేమ ఏనయా ఏ మాకు గోతిటి వాతి జోకోడి ఏ ప్రేమ ఈ ప్రేమ మరలా తిప్పహ ఇది దానికి అర్థమో ఎన్నికైనా మాకు జోకోడి ఏ ప్రేమ మరి మా జోకోడి ద్వేషం పగ నరికేస్తాను పొడి చేస్తాను ఇది ప్రేమ దుష్ట ప్రేమ దేవునిది స్వచ్ఛమైన నిర్మలమైన నిష్కలంకమునైన ఏ కల్మాసము లేని ప్రేమ అది మాట అది ఏ కపటం లేనిది అది ప్రేమ దేవుని మాట కాబట్టి ప్రేమ సరైనకి మాలో కూర్చాయి